వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. విజయమ్మ ఈ పేరు తెలియని ఆంధ్రులు ఉండరు, అంటే తెలుగువారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లిగా, వైఎస్ షర్మిలాకి కూడా తల్లిగా కూడా ఆమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొడుకు కోడల పైన ఇప్పుడు విజయమ్మ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతటికి ఏం కామెంట్ చేశారు, ఏమనేది కూడా తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. గతం ఎంతో వైభవంగా ఉండేది, ప్రస్తుతం శూన్యం మాదిరిగా మారిపోయిందనేది కూడా ప్రస్తుతం వైఎస్ కుటుంబ పరిస్థితి ఆ విధంగా తలెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. ఆస్తి వివాద నేపథ్యంలో కూడా ఆ కుటుంబం పరువు రోడ్డు పాలైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం న్యాయస్థానంలో వీరు ఆస్తుల వివాదం అయితే కొనసాగుతుండగా ఇక్కడ విచారణ సమయంలో కూడా వైఎస్ విజయమ్మ భారీ జలకిచ్చారు. అంటే కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని భార్య అయినటువంటి భారతీయులకు అసలు అర్హత లేదని కూడా తేల్చి చెప్పేశారు. ఆమె వాటాలన్నీ కూడా తమ పేరిట బదిలీ అయ్యాయని న్యాయస్థానంలో విజయమ్మ వాదించారు. అసలు ఏం జరిగింది అనేది కనుక మనం చూసినట్లయితే వైఎస్ కుటుంబానికి చెందినటువంటి సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో జగన్కు చెందినటువంటి 74.26 లక్షల వాటా ఏదైతే ఉందో అది భారతీయకి చెందినటువంటి 40.50 లక్షల వాటా విజయమ్మ పేరిట బదిలీ అయ్యాయని కూడా చెప్పుకొచ్చారు. ఆమె వాటాల బదలాయింపు పైన కూడా వైఎస్ జగన్ భారతీ సెక్షన్ 59 కింద కూడా జాతీయ కంపెనీల ట్రిబ్యునల్ వైఎస్ విజయమ్మకు కూడా వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. అయితే గురువారం ఈ కేసు విచారణకు రాగా హైదరాబాద్ బెంచ్ చేపట్టింది కూడా ఈ విచారణ కూడా. ఈ అంశం పైన వైఎస్ విజయమ్మ కీలకమైనటువంటి వాదనలు కూడా వినిపించారు. సరస్వతి లిమిటెడ్లో అలాగే గిఫ్ట్ డీడ్తో షర్మిలకు సంబంధం లేదు, జగన్ షర్మిలకు కూడా సంబంధం లేదు అంటే బెంచ్ ముందు విజయమ్మ ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారు. ఇటు అదేవిధంగా కొడుకు కోడలు జగను అంటే భారతి అనవసరంగా షర్మిల వాటాను కూడా బదలాయింపు వివాదంలోకి లాగుతున్నారనేసి కూడా ఆమె వాదించారు. ఈ వ్యవహారం మొత్తం కూడా షర్మిలకు సంబంధం లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా అయినటువంటి విజయం పేరున ఉంటే దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి అయినటువంటి భారతి గారు దీంట్లో షర్మిలను కూడా లాగుతున్నారు ఈ వివాదంలో కంటూ కూడా ఆమె వాదించారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు ఎక్కడకు తీసుకురావడం అంటే ట్రిబ్యునల్ తప్పుదో పట్టించడమేననే ఒక విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. పిల్లల మధ్య వివాదంలో ఏ తల్లి కోరుకోని విధంగా కూడా ఇక్కడ నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందనేసి కూడా విజయమ్మ వాదన అయితే వ్యక్తం చేశారు. ఇదంతా వేధించడం అటు జగన్కు భారతీకు సరికాదనేసి కూడా ఆమె హితవు పలికారు. ఎందుకంటే సరస్వతి లిమిటెడ్లో కూడా జగను భారతీయులకు వాటా లేవని మొత్తం 99.75% వాటాలు తనకే ఉన్నాయని కూడా వైఎస్ విజయమ్మ బెంచ్కు స్పష్టం చేసింది. జగన్ భారతి క్లాసిక్ రియాలిటీకి చేసినటువంటి పిటిషన్ కూడా చెల్లుబాటు కావని కూడా భారీ జరిమానాతో కొట్టివేయాలని కూడా విజయమ్మ కోరారు. అయితే జగన్ షర్మిలకు మధ్య ఉన్నటువంటి రాజకీయ వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ పిటిషన్లో చేర్చారని కూడా విజయమ్మ ఇక్కడ మరోసారి కోర్టుకైతే చెప్పడం జరిగింది. సెక్షన్ 59ను చట్టవిరుద్ధంగా వినియోగించలేదని కూడా గుర్తు చేస్తూ ఈ పిటిషన్ విచారణకు అర్హత లేనిదిగా కూడా ఉందనేసి కూడా విజయమ్మ ఇక్కడ స్పష్టం చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. అటు షర్మిల గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి అలాగే భారతి వీరు కుటుంబంలో ఉన్నప్పుడు కూడా అంటే కొడుకు కోడలు ఇక్కడ ఈ సరస్వతి ప్లాంట్కి సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కూడా తనను మానసికంగా ఇక్కడ బాధకు గురి చేస్తున్నారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో షర్మిలను కూడా అనవసరంగా లాగుతున్నారనే విషయాన్ని కూడా కోర్టుకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే 100% ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు చెప్తున్నది నిజమా లేదా విజయమ్మ గారు చెప్తున్న నిజమా అనేది కూడా కోర్టు ఇక్కడ నిర్ధారించిన తర్వాత అంటే ఇందులో ఎవరిది తప్పు ఉంది ఏమనేది చూసిన తర్వాత కూడా దానికి సంబంధించి మరి కోర్టు ఎవరికి ఫేవర్గా తీర్పిస్తుంది, ఇందులో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అందులో వాస్తవం ఉందా లేదా విజయమ్మ గారు ఇప్పటి వరకు కోర్టుకు చెప్పిన దాని ప్రకారం ఇది వాస్తవం అనేది కూడా మీకు ఏమనిపిస్తుంది అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా దానికి సంబంధించి
మరి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.